మంత్రులందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు గాని, జనసేనలో ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులు గాని వాళ్ళ పనితీరుని ఒకసారి వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే ఐవీఆర్ఎస్ సర్వే. ఇక్కడ ఎమ్మెల్యేల పనితీరు ఒకటి, మంత్రుల పనితీరు ఒకటి. అయితే మంత్రుల్లో మాత్రం ఒక 20 మంది 21 మందో ఎంతమంది మంత్రులు ఉంటారో వాళ్ళందరిలో కూడా కొంతమంది పనితీరు బాగోలేదని ఆ మధ్యన గుర్తుంటే రామచంద్రపురానికి సంబంధించిన అక్కడ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫోన్లో కోప్పడడం, అక్కడ ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సరిగ్గా పనిచేయట్లేదు, పనితీరు సరిగ్గా లేదు అని చెప్పడం, ఇవన్నీ ఆయన కొంచెం కోప్పడ్డారు. అంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఫాలో అప్ అనేది ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని కాదు, ఆయన కూడా వర్క్షాప్లను పెట్టారు లాస్ట్లో ఎన్నికలకు ముందు. వర్క్షాప్లను పెట్టి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు కొంతమందిని, అలాగే కొంతమందికి సీట్లు మారుతున్నాయని చెప్పారు. ఇవన్నీ అవి వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అది మొదటి నుంచే మొదలు పెట్టేశారు. ఎప్పటి నుంచే మీ పనితీరు మీద ఒక ఐవీఆర్ఎస్ సర్వే చేస్తాం అంటే ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ సర్వే అంటే నేరుగా బాబు గారే మాట్లాడచ్చు. ఒక కాల్ వెళ్తుంది, మీ ఏరియా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎప్పుడైనా మీరు చూసారా, మీ ఇంటికి వచ్చారా, మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారా, ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారా, మంత్రిగా ఉన్నారు మీ స్థానిక ఎమ్మెల్యే, ఆయన పనితీరు ఎలా, ఇలా అడుగుతారు. అడిగినప్పుడు కొంతమంది బాబు గారే ఐవీఆర్ఎస్ కాల్లో మాట్లాడుతున్నారు అనుకుని వాళ్ళు చెప్పచ్చు పనితీరు సక్రమంగా ఉందా లేదా అంటే లేదు, మీరు కలిసారా లేదంటే లేదు. ఇలా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తక్కువ మార్కులు పడతాయి. ఇది ఇప్పుడు మంత్రులకు అతిపెద్ద పరీక్షా సమయం. ఖచ్చితంగా మంత్రి పదవి తీసేసుకున్నాం ప్రశాంతంగా, మా ప్రభుత్వం వచ్చేసింది, 5 ఏళ్ళు వెయిట్ చేసాం, ఎట్టకేలకు మా బాబు గారు సీఎం అయిపోయారు, మాకు మంత్రి పదవి వచ్చేసింది, నేను ఎమ్మెల్యే అయిపోయాను అంటే ఇప్పుడు కుదరదు. అంటే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అతిపెద్ద పరీక్ష పెడుతున్నారు. 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో వాళ్ళ పనితీరు ఏంటి, వాళ్ళ నియోజకవర్గం కోసం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు అనేది ఇక్కడ చాలా కీలకం. ఒక రకంగా ఇది చాలా మంచి పనే. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అలా చేయకే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారేమో, బాబు గారు మొదటి నుంచి అది మొదలెట్టేశారు. ఒకటి రాష్ట్ర అభివృద్ధి చూసుకోవాలి, సంక్షేమం చూసుకోవాలి, డెవలప్మెంట్ చూసుకోవాలి, రాజధాని నిర్మాణం చూసుకోవాలి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చూసుకోవాలి, ఇవన్నీ పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. అలాగే విదేశాల నుంచి కంపెనీలు ఆకట్టుకోవాలి, మరోపక్క ప్రత్యర్థిని టార్గెట్ చేయాలి, ఇవన్నీ. వీటితో పాటు సొంత కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. సొంత కుటుంబం మీన్స్ రాజకీయ కుటుంబం. ఆయన ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్ వీళ్ళందరినీ కూడా గుడ్ గవర్నెన్స్ అని ఎప్పుడు అనిపించుకుంటుంది, మొత్తం అందరూ కూడా ఒక అద్భుతమైన పాలన అందించినప్పుడే గుడ్ గవర్నెన్స్ అనిపించుకుంటుంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎలాగైతే మంచి మార్కులు పడలేదో రేపొద్దున బాబు గారికి కూడా మంచి మార్కులు పడాలి అంటే గుడ్ గవర్నెన్స్ అని అనిపించుకుంటేనే ఇప్పుడు పడుతుంది. ఆయన అనిపించుకోలేకపోయారు, ఈయనైనా అనిపించుకుంటారా? ఒక రకంగా మంత్రులకి ఇది బ్యాడ్ న్యూస్ అయినా పరీక్షా కాలం అని చెప్పుకోవాలి.